వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించారు. పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఆయన్ను తీసుకెళ్లారు. జైలు బయట ఆ మార్గంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ జైలు అధికారులు పిన్నెల్లిని లోపలికి తీసుకెళ్లారు. ఈవీఎం విధ్వంసం, పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు, కారంపూడి సీఐ నారాయణస్వామిపై దాడి కేసుల్లో పిన్నెల్లికి మాచర్ల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.